పార్టీ భ్రష్టు పట్టింది. 6 గ్యారెంటీలను గాలి కొదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారే అయిపోయారు. మంత్రివర్గ విస్తరణ అన్నది ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పని దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనపదకు మూటలు పంపుతున్నారు. ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అన్నిట్లో కమిషన్ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెత్తున్నాయో అక్కడ అభివృద్ది కొనసాగుతున్నది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చే పాలన రావాలి. ఇలా 370 ఆర్టికల్ రద్దు గాని, ఈ 11 నెలల పాలనలో అయోధ్యలో రామమందిర నిర్మాణం గాని, త్రిపుల్ తలాక్ రద్దు గాని, సిఏ విషయంలో గాని, నిన్నాక మొన్న వక్ బిల్లు సవరణ చట్టం గాని, ఇట్లా అనేక సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. 420 హామీలు గాలి వదిలేశారు. పూర్తి అవినీతిమయమైపోయింది. పట్టు లేకుండా పోయింది. ప్రతి దానిలో కమిషన్ తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆ నరేంద్రుని యొక్క పాలన స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పాలన కొనసాగుతూనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా, సంక్షేమ ఫలాలు అమలు చేసే రాష్ట్రంగా, పేద ప్రజలను ఆదుకునేటువంటి రాష్ట్రంగా, చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు నీతి నిజాయితీ నిబద్దతతో అందేటువంటి రాష్ట్రంగా అభివృద్ది చెందుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమ పాలనను, ఈ రబ్బర్ స్టాంప్ పాలనను అంతమంది బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్ గా కొట్టాలని చెప్పి పార్టీ కోసం, పార్టీని అధికారులు తీసుకురావడం కోసం అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ అంటే ఎంఏం పార్టీ అప్పయ్యమంటారా? ఎవరొక్కటి వాళ్ళిద్దరు పోటీ చేస్తలేరా? మేమిద్దరు పోటీ చేస్తలేమా? చెన్నై పోయి 2 పార్టీలు కలిసి చెన్నైకి పోయింది ఎవరు? దక్షిణాది రాష్ట్రాల పేరుతోని చెన్నైకి కలిసిపోయింది ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ పెట్టేది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసింది వాళ్ళు? బీఆర్ఎస్, కాంగ్రెస్. హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీని ఏకగ్రీవం గెలిపించడానికి ఒక్కటైంది ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కబంధ హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. అందుకే ఇద్దరు పోటీ చేయకుండా మజ్లిస్ ఏకగ్రీవం గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మజ్లిస్ కి అప్పయ్యపడని చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. మేము గెలుస్తాం కూడా. దేశ ద్రోహ పార్టీ మజ్లిస్ పార్టీ.
నేను మళ్ళీ చెప్తున్నా, శాసన మండలి ఎన్నికలు దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్ధం. అక్కడ విగ్గులైనా ఓటరైనా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మీ దేశ ద్రోహ పార్టీకైనా మజ్లిస్ ఓటేస్తారా? దేశ భక్తులు, దేశం గురించి, సనాతన ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఓటేస్తారా? వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము మస్జిద్ కు కబందాస్తాలకు అప్పచెప్తా అంటే మేము వాళ్ళ నుంచి కాపాడమే మా లక్ష్యం. అది మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి. మస్జిద్కి అప్పచెప్పంటారా? మీలాగా ఇద్దరు ఒకటే. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసు నుంచి కాపాడేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఏమని నిందితులు తప్ప మీతో అందరికి బెయిల్ వచ్చేసింది. ఎవరు సహకరించారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఒకటనే విషయంలో ప్రజలకు క్లారిటీ ఉన్నది. మేము అదే చెప్తున్నాం. మేము ఇవాళ దేశభక్తులకు, దేశ ద్రోహులు జరుగుతున్న యుద్ధం ఇది. ఈ దేశం గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము గెలుస్తామన్న నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. మా అభ్యర్థి గౌతమ్ గారు మొదటి నుంచి కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్త, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త కాబట్టి ఆయన నమ్మకం ఉంది. తప్పకుండా ఓటేస్తున్న విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము బీఆర్ఎస్ పార్టీని అప్పీల్ చేయం, మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేయం. మేము అక్కడ ఓటర్స్ అప్పీల్ చేస్తున్నాం. ఇవి సామాన్య ఎలక్షన్స్ కాదు, మామూలు సాధారణ ఎలక్షన్స్ కావు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఓటేసేవాళ్ళు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేము రేషన్ షాపుల దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం విషయంలో పలు ప్రాంతాల్లో తోపులాటలు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, కిలోకు 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈడ కొనుగోలు కాంచెలి బియ్యం సప్లై చేసేవారు కూడా ఖర్చు పెడుతున్నది. 20,000 రూపాయలు 2 పంటలు కలిపి. ఈసారి ఈ సంవత్సరమే ఇంకా యాసంగి రాలే, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మేము ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని స్పష్టం చేసిన, ఆధారాలతో సహా స్పష్టం చేసిన. కిలోకు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇవాళ వీళ్ళు కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మరి 37 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు మోడీ బియ్యం, ఇలా కామన్ నానుడి అది, గ్రామాలలో ఏ బియ్యం ఇస్తున్నారో మోడీ బియ్యం ఇస్తున్నారు అంటున్నారు. ఈ సన్న బియ్యం ఎప్పుడో ఇవ్వాలి? ఇన్ని రోజులు పైసలు దోసుకున్నారు వీళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్స్ విషయంలో కానీ ఇతర విషయంలో కామెంట్ చేసిండు. మరి విచారణ జరుపుతలేరు. సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అక్రమాల విషయంలో బీఆర్ఎస్ పాలన అక్రమాలు జరిగినాయి అంటున్నారు. మరి ఎందుకు విచారణ జరుపుతలేరు? దోషులను ఎందుకు శిక్షిస్తలేరు? ఒక మాటను వదిలేస్తే అయిపోతుందా? కాబట్టి 30 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న కిలోకు, మీరు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మన ప్రారంభోత్సవ సందర్భంగా కనీసము ఒక మోడీ గారి ఫోటో, కనీసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పకపోవడం, ఇట్లా అంటారు, వాళ్ళ పని చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అప్పీల్ చేస్తున్నాను, మండలాల వారీగా తిరగండి. 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మీరు స్పష్టం చేయండి. మిల్లింగు, సుతిల్ తాడు, గోనె సంచి పైసలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు, అక్కడ పనిచేసే సిబ్బంది ఛార్జు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలుకు ముందు మిత్తి పట్టుకొస్తుంది, ఇది బ్యాంకు నుంచి లోన్ పట్టుకొస్తుంది. ఆ లోన్ కు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. స్టోరేజ్ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. మీరు చేసేదేంది? కాబట్టి ఇవి మోడీ బియ్యం ఆరాంసే తీసుకోండి, మోడీ గారిని ఆశీర్వదించండి. ఎవరు? ఏ ఫోటో? వాళ్ళకు ఆలోచన లేదు, విజ్ఞత లేదు, విచక్షణ లేదు. 30 రూపాయలు ఇస్తున్న విషయం తెలియదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వము ఈ సన్న బియ్యం కోసము ఎంత ఖర్చు పెడుతుందో వాళ్ళకి ఐడియా లేదా? 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా? 10 రూపాయల కిలో సన్న బియ్యం వస్తాయా? వాళ్ళు క్లియర్ చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ చెప్పారు, మేము 10 రూపాయలు ఖర్చు పెడతాం అన్నారు. 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా కిలోకు? ఇక్కడ ఏ దేశంలో వస్తాయి చెప్పండి. మరి 37 రూపాయలు కేంద్రం ఇస్తున్న విషయం వాళ్ళే చెప్తున్నారు. తెలుగు అంటే ఏం చేస్తుంది? దానికి తెలుసుకోవాలి. మంత్రులుగా ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలి.
కేంద్రం నుంచి వాళ్ళకి ఆదేశాలు అలాంటి ఒప్పందం అరే నిన్న సర్క్యులర్ వెబ్సైట్ చూస్తే క్లియర్ గా ఏ రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఉంటది. ఏ రాష్ట్రానికి ఏ సంవత్సరం ఎంత ఖర్చు అవుతుందో నిన్న మొత్తం క్లియర్ అయిపోయినా 2020 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అవుతుందో క్లియర్ గా క్లారిటీగా చెప్పిన మీడియా కూడా చేసిన నిన్న. ఇంకేం కావాలి? ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏదో మొత్తం చెప్పిన 2020-21 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, 2022-23 21-22 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, 2022-23 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, 2023-24 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, 2024-25 ఒక పంటకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది నిన్న. ఇంకేం కావాలి? ఈ దగ్గర క్లారిటీ ఏం కావాలి? వాళ్ళ క్లారిటీ ఉంది. జనం కూడా అరే మోడీ గారు పంపిస్తున్న బియ్యం జనానికి కూడా తెలుసు. దాన్ని తప్పించుకోవడానికి పోయి భోజనాలు చేయడము, యాక్టింగ్ నటరిస్తల్లో జీవిస్తున్నారు వాళ్ళు.